నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యమవుతున్నాయి. జూన్ 4-5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతికిరణ్, రుతుపవనాలు ఆలస్యం అవడానికి గల కారణాలేంటి? వాతావరణ కేంద్రం ఏం చెబుతోంది? అనిత, నైరుతి రుతుపవనాలు జూన్ 4 తేదీల్లో కేరళ తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకుతాయని ముందుగా అంచనా వేసినప్పటికీ వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేస్తూ నైరుతి రాక అనేది ఆలస్యమైంది. గత ఏడాది మే 24న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు అంచనా వేసిన సమయానికంటే 8 రోజులు ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. కేరళను తాకిన 2 రోజులకే మే 26న తెలంగాణలోకి ప్రవేశించాయి. కేరళలోకి నైరుతి రుతుపవనం ప్రవేశించే ముందు రోజు నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసిన పరిస్థితి. అయితే రాష్ట్రంలోకి నైరుతి ఆగమనంతో వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత 15 రోజుల పాటు వర్షాలు మొక్కను చాటేసిన పరిస్థితి. అయితే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని చెప్పి అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ నైరుతి రుతుపవనాల రాక ఆలస్యానికి సంబంధించి ఎల్నినో ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి ఒకవేళ నైరుతి రుతుపవనాలు ఈ జూన్ 4 తేదీలో కేరళ తీరం తాకినప్పటికీ ఇది మాన్సూన్ సీజన్ పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో అని చెప్పి ఒక సందిగ్ధత అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం వల్ల అటు రైతాంగంకు తీవ్ర ఇబ్బంది వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముందస్తుగా వాతావరణ శాఖ ఈ నెల 26నే కేరళ తీరాన్ని తాకుతాయని చెప్పి అంచనా వేసింది. అయితే వాళ్ళ అంచనాలను మాత్రం తలకిందులు చేస్తూ జూన్ 4 లేదా 5వ తేదీన వచ్చే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది. జూన్ 4 తేదీన కేరళ తీరం తాకినాక అవి భారతదేశం అంతటా విస్తరించేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా గత ఏడాది 2 రోజుల వ్యవధిలో ప్రవేశించినప్పటికీ ఈసారి వారం రోజులు సమయం పట్టే అవకాశం కూడా లేకపోలేదనే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ధన్యవాదాలు జ్యోతికిరణ్.